హేమాడ్ పంత్ మనకు ఒక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట, ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించేద్దాము కాక. అంటే బాబా యొక్క పాదాలను కడగటానికి మన యొక్క ఆనంద బాష్పాలు ఏవైతే ఉంటాయో ఆ వేడి నీళ్లను వాటితో, అంటే చూడండి, అంటే ఇది ఇమాజినేషన్, భావన చేయటం, కూర్చొని కనులు మూసుకొని ఆ విధంగా చేస్తున్నట్టుగా. స్వచ్ఛమైన ప్రేమను, చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. స్వచ్ఛమైన ప్రేమ అనబడే చందనాన్ని, గంధాన్ని బాబాకు పూసిదముగాక. స్వచ్ఛమైన ప్రేమ, అది కూడా నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. మన యొక్క దృఢ విశ్వాసం ఏదైతే ఉందో, మనలోని నమ్మకం ఏదైతే ఉందో, ఆ నమ్మకం అనబడే వస్త్రాన్ని బాబా శరీరానికి కప్పెదముగాక. ఎంత పెద్ద మాట చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మన దృఢ విశ్వాసాన్నే వస్త్రం కింద చేసి బాబాకు కప్పెదముగాక. అష్ట సాత్విక భావనలనేది 8 తామర పుష్పములను సమర్పించేదముగాక. వాళ్ళ భావనలను 8 తామర పుష్పాల్లాగా చేసి, అంటే భావన చేసి, అంటే అటువంటి అష్ట సాత్విక భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని బాబాకు తామర పుష్పాల్లాగా సమర్పించేదాం కాక. ఏకాగ్ర చిత్తమైన ఫలమును సమర్పించేదాం కాక. ఫలం అంటే ప్రసాద నివేదన చూడండి, ఏ ఫలము, ఏ పండు, మన ఏకాగ్రతనే పండు కింద చేసి ఆ పండును బాబాకు సమర్పించేదాం కాక. భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మరతాడును కట్టెదము కాక. సద్భావన, ఒక మంచి భావన అని ఒక అత్తర్లాగా చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదము కాక. చూడండి, మన భక్తి మొలత్రాడుగా చేసి బాబాకు కట్టెదము కాక. మన శిరస్సును వారి బొటను వేలుపై ఉంచేదము కాక. ఇప్పుడు కూడా గురువుకి, అందుకే బాబా 2 కాళ్ళు కూర్చున్న పోస్చర్, ఈ 2 వేల మధ్యలో బొటన వేలు కనిపిస్తుంటుంది, కాలిది. అంటే గురువు యొక్క స్పర్శ ఎలా అంటే మన ఆజ్ఞ చక్రాన్ని, అంటే బొట్టు పెట్టుకున్న స్థలాన్ని గురు పాదాలకు స్పర్శించాలి. గురువు యొక్క జ్ఞానం, అనుగ్రహం గురు పాదం ద్వారా, ఆ బొటన వేలు ద్వారా శిష్యుడికి ఆజ్ఞ చక్రం ద్వారా లోనికి ప్రవేశించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారంటే, సద్గురుని మన శిరస్సును వారి బొటన వేలిపై ఉంచి నమస్కరించేదాం కాక. సద్గురుని ఈ ప్రకారం నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుము కాక.